పంపించడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏం కాదండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడు నాతో మాట్లాడలేదు లేదు, దాన్ని తెలియజేసింది లేదు. కాకపోతే అది ఒక లెటర్ రూపంగా మనకి ఇచ్చారు అని చెప్పేసి అన్నారు, కానీ నాకైతే లెటర్ అయితే ఏది రాలేదండి. అది నా వరకు దృష్టికి రాలేదు. ఎమ్మెల్యే సార్ ద్వారా అయితే నాకు ఏ రకమైన ఇది చెప్పడం జరగలేదు. కానీ అదేదో లెటర్ ఇచ్చారని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం తెలియదండి. నమస్కారం అండి. సో ఇవాళ నాకు ఒక విషయం చిన్నపందరాక పిఎస్సి పరిధిలోని కొన్ని అంశాలు దృష్టిలోకి వచ్చినాయి. అదేంటంటే స్టాఫ్ నర్స్ని మెడికల్ ఆఫీసర్ గారు హింసించడం జరుగుతూ ఉంది. అట్లాగే స్టాఫ్ నర్స్ని విధుల నుంచి రావద్దని చెప్పేసి తెలియజేసి ఆమెని రాత్రంతా కూడా బయట ఉంచారని చెప్పేసి విషయము మనకి తెలుస్తూ ఉంది. సో ఈ రూపంగా మనకి స్టాఫ్ నర్స్ అసోసియేషన్ వారు, తర్వాత అట్లాగే కొంతమంది బాధితుల్లాగా వచ్చేసి ఆ చిన్న పంటకు సంబంధించిన స్టాఫ్ నర్స్ అంతా వచ్చి మనకి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవి చెప్పడం జరిగింది. సో దీని మీద నేను ఇప్పటికి రాకపూర్వమే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని వెంటనే మనకి డీలాంటో అని చెప్పి సివిల్ సర్జన్ గారు ఉన్నారు. సో వారిని మనం ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం జరిగింది. సో ఎంక్వైరీ నిమిత్తం ఇవాళ అక్కడ ఎంక్వైరీ కొనసాగుతుంది పొద్దున్న సాయంకాలం వరకు కూడా. సో ఈ ఎంక్వైరీలో భాగంగా మనకి ఏదైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా ఎంక్వైరీ ఆఫీసర్కి తగిన విధంగా వారు బాధలన్నీ కూడా చెప్పుకునేసి రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన వెంటనే సో ఆ కమిటీ రిపోర్ట్ చేసుకునేసి ఆ కమిటీ బేస్డ్ అయిన రిపోర్ట్ని ఆ సిఫార్సులు మేము చూసుకునేసి ఎవరి మీద మనం సిసి రూల్స్ ప్రకారంగా చర్యలు తీసుకోబడదును అనుకునేటట్లుంటే, ఆ చర్యలు నిరూపితం అవుతున్నాయి అనుకునేటట్లుంటే ఆ చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. సో సిఫార్సుల మేరకు పై అధికారులు తీసుకునేటట్లుంటే ఆ సిఫార్సులు పై అధికారులకు కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నామండి. అంటే మామూలుగా మెడికల్ ఆఫీసర్ అనే వారికి రావద్దు అని చెప్పేసే పరిస్థితి ఏం లేదండి. వారు ఎంతసేపటికి ఒకవేళ సిఫార్సు చేస్తే డిఎంహెచ్ఓ గారికి సిఫార్సు చేసి ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి అంటే యాక్షన్ తీసుకోవడానికి మేమున్నాము. కానీ అక్కడ మెడికల్ ఆఫీసర్ స్థాయిలో అది తీసుకోవడానికి లేదు. కాబట్టి అది ఏదన్నా అక్కడ నిరూపితమైంది, అతను అట్లా చేశాడు అనేటట్లు ఉంటే అతని మీద కూడా సీసీ రూల్స్ ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా 10-9కి రావాలి, 5 వరకు డ్యూటీ చేయాలి. అంటే వీళ్ళు డాక్టర్లు వచ్చినా కూడా 2 గంటల వరకు ఓపీస్ వస్తారు, భోజనం టైంకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నారా రావడం కూడా తెలియట్లా. సో రూరల్ లో జరిగేది పరిస్థితి. దీనికి సంబంధించిన సమాధానం ఏంటంటే మనకు ఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఉందండి. మన సిబ్బందికి అందరికి కూడా మెడికల్ సిబ్బందికి పెట్టున్నాం. సో ఇది రోజుకు 3 సార్లు మనము ఈ సిబ్బంది దీన్ని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మనం ఆన్లైన్లో తెప్పించుకుంటూ ఉంటాం. సో ఆన్లైన్లో నేను ఇక్కడి నుంచి పరిశీలిస్తూ ఉంటాను. సో ఎవరు మెడికల్ ఆఫీసర్లు, ఎవరు ఏంటి, ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి మాకు నమోదు అవుతూ ఉంటుంది, ఏ టైంకి వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వేశారని చెప్పి. సో దీంట్లో భాగంగా 9 నుంచి మామూలుగా వాళ్ళు అందుబాటులో ఉండాలి, 4 గంటల వరకు అందుబాటులో ఉండాలి. సో 9 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, సో అట్లాగే 4 గంటలకు ఒకసారి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు ఎఫ్ఆర్ఎస్ని నమోదు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు చేస్తున్నారా లేదని చెప్పేసి మేము చూస్తున్నాం. ఒకవేళ లేట్గా మార్క్ అయ్యేటట్లుంటే 9:15 తర్వాత వాళ్ళకి లేట్గా నిర్ధారణ అయ్యేటట్లుంటే వాళ్ళకి లేట్గా మార్క్ చేయడం జరుగుతుంది.
3 లేట్లు అయితే ఒక సీఎల్గా కన్వర్ట్ చేసేసి వాళ్ళ సీఎల్లో ఏదైతే ఉందో అది కోత విధించబడని చెప్పేసి ఇంకా ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. సో ఒకవేళ లేట్ అయితే లేట్గా వాళ్ళని ముద్రితం చేసి చూస్తున్నాం. సో అట్లాగే లేకపోతే ఇమీడియట్గా వాళ్ళని ఎందుకు లేదని చెప్పేసి షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని పరంగా ఖచ్చితంగా వాళ్ళు ఉండడం అనేది మేము ఎఫ్ఆర్ఎస్ ద్వారా వాళ్ళని ఖచ్చితంగా అన్ని దగ్గరలో కూడా మానిటర్ చేయడం జరుగుతుంది.